తీసుకొచ్చినటువంటి క్రమంలో ఆ రోజున ఐపాక్ టీమ్ కి హెడ్ గా ఉన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాటజిస్ట్ గా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోనే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి సంక్షేమ పథకాలను నవరత్నాలను డిజైన్ చేసినప్పుడు ఆయనకి తెలియదా అండి ఈ విధమైనటువంటి నవరత్నాలను అమలు చేస్తే, ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంత, దాని తర్వాత అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఏ విధంగా ముందుకెళ్తాయి అనేది తెలుసా తెలియదా? ఆయన ఒక రాజకీయ వ్యూహకర్తగా ఉన్నప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది కదా. మరి అలాంటప్పుడు ఈ విధమైనటువంటి ధోరణి సరైనటువంటి కాదు. మొత్తం సంక్షేమ పథకాలు అమలు చేస్తే అభివృద్ధి కుంటుబడిద్ది అని ఆ రోజున ఏమన్నా జగన్మోహన్ రెడ్డికి చెప్పారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్పారా? లేదు అంటే మీరు ఇచ్చినటువంటి ఆ ఏవైతే డైరెక్షన్ ఉందో, ఆ రోజున వ్యూహాలు ఉన్నాయో వాటి ప్రకారం ఆ రోజున సక్సెస్ అయిన తర్వాత ఎస్ నా వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది, నా వల్లే గెలిచారు అనేటువంటి విధంగా ఆ క్రెడిట్ అయితే మళ్ళీ ప్రశాంత్ కిషోర్ తీసుకుంటున్నారు. ఇప్పుడు వచ్చేసరికల్లా ఇప్పుడు క్లయింట్ ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. క్లయింట్ ఎవరు? ప్రతిపక్ష పార్టీ క్లయింట్ అయి ఉండొచ్చు. క్లయింట్ మీన్స్ ఇప్పుడు ఈ విధమైనటువంటి మాటల అమ్మకం అన్నమాట. ఇది మాటల అమ్మకం. ఆయన ఏమి ఐపాక్ టీం ఉండి ఒకవేళ సర్వే చేసి సర్వే ద్వారా సర్వీస్ డబ్బులు తీసుకోవటం వేరు. ఈ రోజున తనకున్నటువంటి ఆ ఇమేజ్ అడ్డం పెట్టుకొని మాటలు మాట్లాడటం ద్వారాగా ఇవి ఒక రకమైనటువంటి ఈ మాటల అమ్మకం లాగా నేను భావిస్తున్నాను. మీరు ఆయన ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి ఉదాహరణ కూడా ఛత్తీస్గఢ్ ఉదాహరణకు సంబంధించినటువంటి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఓటమికి సంబంధించినటువంటి విషయంలో నేను గమనించినటువంటి అంశం అయితే కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజికల్ గా కొంత ఫెయిల్ అయింది కాబట్టి ఓడిపోయిందని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ కొంత బీజేపీ చాలా స్పష్టంగా స్ట్రాటజికల్ గా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ సంక్షేమ పథకాల అమలుకు సంబంధించినటువంటి అంశం ఒక్కటే అక్కడ ఫెయిల్యూర్ కారణమని నేను అనుకోవటం. చాలా మంది కూడా ఇంకొక సందర్భంలో కూడా చెప్తున్నారు, తెలంగాణలో బీఆర్ఎస్ ఫెయిల్ అయింది, బీఆర్ఎస్ ఫెయిల్ అయింది. తెలంగాణలో బీఆర్ఎస్ ఎప్పుడు ఫెయిల్ అయింది? రెండోసారి గెలిచిన తర్వాత మూడోసారి ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో అవినీతి ఆరోపణలు, కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యవహారము, ఇవన్నిటికి సంబంధించినటువంటి అంశాలు వచ్చాయి. వాళ్ళు రెండోసారి గెలిచారు కదా అదే సంక్షేమ పథకాలతో. ఆంధ్రప్రదేశ్ లో కూడా మరి సంక్షేమ పథకాలు ఫెయిల్యూర్ అనేటువంటి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు ఇవ్వటం అనేటువంటి అంశం తనను గెలిపిస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఈ రోజున. మరి అది ఆ విధమైనటువంటిది సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా వాళ్ళ ఇంట్లోంచి తెచ్చిస్తున్నారు. రేపొద్దున చంద్రబాబు నాయుడు ఏమన్నా మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చూశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇస్తాడో లేడో తెలియకుండా, కూటమి ఈ విధమైనటువంటి పథకాలను కొనసాగిస్తుందో లేదో తెలియకుండా మరి వాళ్ళు వస్తాయో రావో తెలియనటువంటి మరి ప్రతిపక్ష పార్టీలు ఓట్లేస్తారా, ఇచ్చేటువంటి ప్రభుత్వాన్ని వదులుకుంటారా అనేటువంటి అంశం ఇదే ప్రధానమైనటువంటి ఎజెండాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో తీసుకున్నారండి. నాకు తెలిసి సిద్ధం సభలు కానీ ఏ సభ అయినా సరే ఆయన చెప్తున్నటువంటిది ఒకటే, తన పథకాలకు సంబంధించినటువంటి అంశాన్ని 60-70% వివరిస్తున్నారు. ఆ తర్వాత 30% ఇవన్నీ పథకాలు వీళ్ళకినా వస్తే ఆగిపోతాయి అని తన మాటలతో కాకుండా 2014లో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు వీళ్ళు అమలు చేయలేదు, వాళ్ళు జన్మభూమి కమిటీల ద్వారాగా వాళ్ళు పక్షపాతంతో వ్యవహరించారు కాబట్టి పనితీరును మమ్మల్ని గమనించి ఈ సంక్షేమ పథకాలను చూసి నేను 130 సార్లు బటన్ నొక్కాను, నాకు 2 సార్లు బటన్ నొక్కండి, ఒకటి ఎమ్మెల్యేకు ఒకటి ఎంపీకి కానీ డైరెక్ట్ గా అడుగుతున్నారు. అంటే ఇదే ప్రధానమైనటువంటి ఎన్నికల ఎజెండాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. కాబట్టి మరి ఇప్పుడు తెలుగు ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ సంక్షేమ పథకాలనే తీసుకొని వాళ్ళు కూడా సూపర్ 6 అని మీరు వేరే ఫార్మాట్ లో ఇస్తున్నాం అంటున్నారు కదా. ఇక్కడ క్రెడిబిలిటీ అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశంగా రేపు పొద్దున ఎన్నికల్లో ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. రైట్. ఒకసారి రవికిరణ్ గారి దగ్గర, రవికిరణ్ గారు ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు ఇది ఏంటి? యాజ్ పర్ ఇస్ అగ్రిమెంట్ విత్ తెలుగుదేశం పార్టీ లాగానే చూడాలా? అంటే మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గారు వ్యాఖ్యలు, మాజీ ఎన్నికల వ్యూహకర్త అంటే మనకు తెలుసు ఆయన ఆల్రెడీ పోల్ స్ట్రాటజిస్ట్ కాదు, నేను బయటకు వచ్చేసాను, నేను రాజకీయ పార్టీ పెట్టాను వారే చెప్పారు కాబట్టి ఇంకా మాజీ అయిపోయినట్టే. అయితే వారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్తగా ఏం కాదు, గత నెల కూడా మార్చి